మురళీధర్ గారు ఉన్నారు కాబట్టి సో ఆయనతో చేసేటప్పుడు కొంచెం చాలా న్యాచురల్ గా ఉండాలి పర్ఫార్మెన్స్ అనేది. సో అలాంటప్పుడు ఏదైనా ఫియర్ ఫీల్ అవడం కానీ ఆయన లెంత్ కి మనం మ్యాచ్ చేయగలమా లేదా అన్న ఏమన్నా డౌట్స్ వచ్చాయా? దీంట్లో యాక్టర్స్ ఉన్నారు ఆల్రెడీ చేసిన, సుధాకర్ రెడ్డి గారు, శంభుతాత. సో శంభుతాతతోని నాకు సినిమాలో రవి గారికి ఫుల్ లెంత్ లో ఉంటది. ఆబ్వియస్లీ న్యాచురల్ గా చేస్తారు వాళ్ళు, టెరిఫిక్ యాక్టర్స్. బట్ ఇట్ మేడ్ మోర్ ఈజీ యాజ్ అన్ యాక్టర్. వాళ్ళు న్యాచురల్ గా చేస్తున్నందుకు మోర్ దెన్ నర్వస్నెస్, ఇట్ మేడ్ మోర్ ఈజీ, కంఫర్టబుల్ గా ఉంటది కదా. ఎక్కడి నుంచి అతికిచ్చినట్టు కాకుండా న్యాచురల్ గా చేసినప్పుడు ఇంకా కంఫర్టబుల్ ఉంటది. అండ్ ఉదయన్న మేడ్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. సినిమా మీకు టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా, ఇట్ ఇస్ వెరీ న్యాచురల్. శ్వేత ఇంకా రవిగా క్యారెక్టర్స్ అయితే చాలా యూనిక్ గా ఉంటాయి, బట్ ఈవెన్ దెన్ న్యాచురల్ గా అనిపిస్తుంది. సో ఐ థింక్ మోర్ దెన్ నర్వస్నెస్ ఇట్ వాస్ వెరీ ఈజీ. ఓకే. సో అంటే బలగం పేరుని మీరు మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేశారు, మురళీధర్ గారు అలానే సుధాకర్ గారు. సో బలగం చూసిన తర్వాత వీళ్ళిద్దరిని ఇందులో పెట్టాలి అని అనుకున్నారా, లేకపోతే ముందు నుంచే వీళ్ళే ఉండాలి క్యారెక్టర్కి అని అనుకున్నారా? రాసేటప్పుడైతే నేను ఎవరిని మైండ్లో పెట్టుకుని అలా రాయలేదు. బట్ బలగం తర్వాత కూడా వీళ్ళు వేరే సినిమాలలో కనిపించారు. ఆయన ముత్తయ్య అనే సినిమా ఒకటి చేశారు, తను డీజేటీలో, వీటన్నిటిలో కనిపిస్తున్నప్పుడు నేను రాసుకున్న దానికి ఎవరు జస్టిఫై చేయగలుగుతారు అనే పేరు కోసం వెతుకుతున్నప్పుడు ఆ పేరు ఇలా ఒకసారి అనుకోగానే దెన్ ఫిక్స్ అయిపోయామండి. లైక్ బెస్ట్ పేర్ వి షుడ్ గో హెడ్ అన్నట్టు. బలగంలో మామ అల్లుళ్ళ చేస్తారు, ఇందులో తండ్రి కొడుకులు. సో ఫైనల్లీ కొడుకు నాన్నకి బ్రష్ తీసిచ్చాడా లేదా? అది సినిమా చూడండి, సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే యాక్చువల్గా ఒక సన్ అండ్ ఫాదర్ బాండింగ్ అంటే సంథింగ్ ఏదైనా ఆస్తి గొడవలో, లేకపోతే ఈ సిబ్లింగ్ కాకుండా ఇంకో సిబ్లింగ్కి అమౌంట్ కొంచెం ఎక్కువ ఇచ్చారు, ఈ టైప్ ఆఫ్ గొడవలు ఉంటాయి. కానీ ఇంత ఫన్నీగా ఒక బ్రష్ తీసియలేదు అన్న కాన్సెప్ట్ని పట్టుకొని సీరియస్లీ చాలా బాగుంది, నేను చూసాను అనమాట. సో దీని రిలేటెడ్ మీకు బాగా టఫ్ అనిపించిన మూవీ వైల్ డైరెక్టింగ్ అప్పుడు ఏదైనా ఉందా సీన్ అనేది? టఫ్ సీన్ అంటే నాట్ మచ్ టఫ్ సీన్స్, కానీ కొన్ని హెవీ హార్టెడ్ అనిపించినవి కొన్ని ఉన్నాయి. నేను షూట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించినవి. అక్కడ కొంచెం అంటే కొన్ని బ్రెత్లెస్ మూమెంట్స్ అన్నమాట అవి. సో ఆ టైంలో those things were very hard hitting for the heart. అలాంటివి ఉన్నాయి సీన్స్. అలా సీన్స్ చేస్తున్నప్పుడు అనిపించినాయి అన్నమాట.